హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. రీసెంట్గా ఇది ప్రజాప్రతినిధుల మీద ఎవరైనా అసభ్యంగా కామెంట్ చేస్తే చర్యలు తీసుకోమని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళి మీద కూడా కేసు వేయడం జరిగింది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ని లేదంటే చాలామంది మీద, చంద్రబాబు మీద కావచ్చు, లోకేష్ మీద కావచ్చు, తీవ్ర పరుష పద్యాలు అంటారు కదా, అలా కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం జరగబోతుంది? అసలు ఇది చాలా డిలే. ఇప్పటికే పోసాని మీద డిఫమేషన్ కేసు వేసేయాలి. నేను కూడా చూస్తాం జరిగింది మీడియాలో. ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని తిడతాం కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిడతాం కానీ, వాళ్ళ అబ్బాయిని తిడతాం కానీ, అది దట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆడవాళ్ళని కూడా తిట్టాడా? చాలా ఖచ్చితంగా ఇమీడియట్ గా అది పోసానైనా ఏసానైనా 100% ఇమీడియట్ గా డిఫమేషన్ కేసు వేయాలి. ఎందుకంటే డిఫమేషన్ కేసు వేయకపోతే ఇట్లాంటి వాళ్ళకి నోటికి అదుపు ఎక్కడ ఉంటుంది? ఈయన పోసాని మురళి అన్న ఆయన మంచి రైటర్ అనుకుంటా, టాలీవుడ్ లో ఎన్నో మూవీ. త్రివిక్రమ్ కూడా ఆయన శిష్యుడు అనుకుంటా. మరి త్రివిక్రమ్ గారు ఎంత బాగా మాట్లాడతారు, ఎంత హుందాగా మాట్లాడతారు ఆయన. మరి ఆయన గురువు గారు అయిన పోసాని మురళి గారు మరి ఇట్లా ఇష్టం వచ్చినట్టు నోటికేమొస్తే అది మాట్లాడుతూ అంటే, సినిమాల్లోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సెన్సార్ కట్లు ఉంటాయి. అట్లాంటిది నువ్వు డైరెక్ట్ గా సోషల్ మీడియా ముందు, ఛానల్స్ ముందు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ముందు, దీని ముందు నీ ఇష్టం వచ్చినట్టు ఆ పదవిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే ప్రజాప్రతినిధి. ఇప్పుడు ప్రజాప్రతినిధి అంటే ఏంటి? ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే. అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి వెళ్ళాలంటే ఎన్ని లక్షల ఓట్లు పడితే వెళ్ళాలి? అంటే అన్ని లక్షల మందిని మనోభావాలు దెబ్బతింటున్నట్టే కదా. మరి అది 100% పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ లిటిగేషన్ వేయాలి కదా కదా. సో ఖచ్చితంగా పోసాని అనే కాదు, ఎవరైనా కూడా ప్రజాప్రతినిధులని ఇష్టం వచ్చినట్టు తిట్టకూడదు. కమెంట్స్ పాస్ చేయండి, సరిగ్గా పని చేయకపోతే చెప్పండి. మీకు ఆ హక్కు ఉంటుంది. అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళకి, లేకపోతే అపోజిషన్ లీడర్ సపోర్ట్ చేసే వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. ఈయన పని చేయలేదు, వరదలు వచ్చినాయి తిరగలేదు, లేకపోతే సరిగ్గా పంపిణీలు చేయలేదు, ఇట్లాంటివి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చేయండి, నో ప్రాబ్లం. అంతేగాని మీరు ఫ్యామిలీని దూషిస్తాము, వాళ్ళ భార్య పిల్లలు ఎందుకు తెస్తారు మధ్యలో పెద్దానికి? అది వెరీ రాంగ్. అది ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎట్లాంటి సెలబ్రిటీ అయినా వాళ్ళ మీద ఇమీడియట్గా డిఫమేషన్ కేసు వేసేయాలి. మన ఇండియాలో డిఫమేషన్ చేసుకుంటే ధోని గారు అనుకుంటా హైయెస్ట్ డిఫమేషన్ కేసు 100 crores డిఫమేషన్ కేసు ఒకళ్ళ మీద వేస్తాం జరిగింది. ఇట్లానే ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడితే 100 కోట్ల డిఫమేషన్ వేస్తాం జరిగింది. వేయాలి. ఇట్లా కోట్లు డిఫమేషన్ వాళ్ళ స్థాయి బట్టి వేస్తే నెక్స్ట్ టైం ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. ఖచ్చితంగా దట్ ఈస్ వెరీ బ్యాడ్. అనేది ఎమ్మెల్యేలని, ఎంపీలని తిడతమే కాదు, ఒక మనిషి ఇంకో మనిషిని సోషల్ మీడియా ముందు తిట్టినా, దూషించినా, లేకపోతే ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడినా వాళ్ళ మీద ఇమీడియట్గా డిఫమేషన్ కేసులు వేయాలి. మాలాంటి అడ్వకేట్స్ని అప్రోచ్ అవ్వండి, డిఫమేషన్ కేసులు వేసేయాలి వాళ్ళ మీద.